అభివృద్ధికి కేంద్రం ఇస్తున్న నిధులు కూటమి బలానికి ప్లస్ అవుతుందా, లేదంటే నిధులు సరిగ్గా రాకపోతే మైనస్ అవుతుందా? నమస్తే అండి. చెప్పండి ఛానల్లో ఉన్న ప్యానలిస్ట్ అందరికీ నమస్కారాలు. ఈ రోజున లోకేష్ గారు ఏదైతే యువకుణ్ణి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులుగా చేశారో దీన్ని పూర్తిగా యువతంతా కూడా స్వాగతించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా భారతదేశం కేసు చూస్తుంటే భారతదేశం మొత్తం కూడా ఆంధ్ర రాష్ట్రం కేసు చూస్తోంది. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిని కాంక్షిస్తోంది. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి గురించి మాత్రమే ఆలోచిస్తోంది. కాబట్టి ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు ఎటువంటి పరిస్థితుల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు లేనటువంటి రాజకీయాలు అసలు మనం చరిత్రను చదువుకోలేము. ఈ తరం కాదు, భవిష్యత్ తరాలు కూడా చదువుకోలేవు. అటువంటి పరిస్థితుల్లో ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు కానీ భారతీయ జనతా పార్టీలో అధ్యక్షత వహిస్తున్న మన మాధవ్ గారు కానీ లేకపోతే భారతీయ జనతా పార్టీలో వివిధ రాష్ట్రాలలో మొత్తం అంతా కూడా యువతని పూర్తి ప్రాధాన్యత ఇస్తూ చాలా చిన్న వయసు వాళ్ళని మాత్రమే భారతీయ జనతా పార్టీలో ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకువెళ్తున్నారు. సరే, అదే దిశగా ఆంధ్ర రాష్ట్రం నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి యువకుడు అయినటువంటి నారా లోకేష్ గారిని జాతీయ అధ్యక్షులుగా ప్రకటించడం అనేది నిజంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఆశావాహులకి భవిష్యత్తు తరాలకి కూడా చాలా మంచి ఆలోచనగా మేము భావిస్తున్నాము. ఈ రోజున ఏదైతే రాష్ట్రం అభివృద్ధి దిశగా ఆలోచన చేస్తోందో యువతకి భవిష్యత్తు తరాలకి ఆ దిశగా ఏదైతే నారా లోకేష్ గారు కానీ ఇటు పవన్ కళ్యాణ్ గారు కానీ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ పెద్దలు కానీ అనుభవంతో కూడినటువంటి అభివృద్ధిని రాష్ట్రానికి పరిచయం చేయడానికి పూర్తి సంబద్ధతతో ఉన్నారు. భారతదేశంలో ఎక్కడా లేనటువంటి మేధస్సు, తెలివితేటలు అన్ని ఆంధ్ర రాష్ట్రానికి ఉన్నాయి. ఇంత మేధస్సు ఉన్నటువంటి, విజ్ఞానం ఉన్నటువంటి యువత భారతదేశాన్ని ఒక దిశ నిర్దేశించగలిగినటువంటి స్థాయిలో ఈ రోజున నారా లోకేష్ గారి పెర్ఫార్మెన్స్ ఉంటుంది. నారా లోకేష్ గారు ఏదైతే జాతీయ అధ్యక్షులుగా పార్టీ నిర్ణయం తీసుకుందో ఈ నిర్ణయాన్ని ఖచ్చితంగా ఆ పార్టీ వ్యక్తిగతం అయినప్పటికీ కూడా దేశవ్యాప్తంగా యువతకి మంచి ఆలోచన, ఒక మార్గదర్శకంగా మారుతుంది. ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్రానికి అందివ్వాల్సినటువంటి అన్ని అవకాశాలు అందిస్తోంది. ఏ రోజు కూడా రాష్ట్రంలో అభివృద్ధి కోసం ఇవ్వాల్సిన నిధుల విషయంలో ఎటువంటి మార్పు లేదు. నిధుల విషయంలో కట్టుబడి ఉన్నారు, చేస్తూనే ఉన్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వానికి సరిగ్గా ఆలోచించేటువంటి శక్తి లేకపోవడం, లేకపోతే వారి సొంత ఎజెండా వాళ్ళకి ఉండడం వల్ల గత 5 సంవత్సరాలుగా కుంటుపడిపోయిన ఏదైతే అభివృద్ధి ఉందో ఆ అభివృద్ధిని పూర్తిగా ఈ రోజున నారా లోకేష్ గారు కానీ చాలా దార్శనిక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి విజన్తో ఈ రోజున రాష్ట్రంలో అభివృద్ధి మనం చూస్తున్నాం. గత సంవత్సర కాలంగా ఏదైతే యువత వారి ఆలోచన శాంతంగా ఉందో రాష్ట్రం ఎటువంటి అలజడి లేకుండా అటు ధర్మానికి ఇటు న్యాయానికి కూడా సమతూకంగా రాష్ట్రం పరిపాలన జరుగుతోందో అది మనం గమనిస్తున్నాం. దీనంతటికీ కూడా యువకుడు ఉత్సాహవంతుడు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎంత దోహదపడుతున్నారో రాష్ట్ర ప్రశాంతతకి ఆయన ఎంత పనిచేస్తున్నాడో మనం గమనిస్తున్నాం. ఈ ప్రశాంతతని యువతకి చేర్చడానికి, యువతకి ఆశను కల్పించడానికి నారా లోకేష్ గారికి ఈ ఏదైతే జాతీయ అధ్యక్ష పదవి ఇచ్చారో దీన్ని ఖచ్చితంగా మేమందరం స్వాగతిస్తున్నాం. శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మీ మెట్రో ఛానల్ ద్వారా.